రిస్క్ సాహసాలు వద్దు, ఏదో ఓ మూస కథ యాక్షన్ ఉండాలి, అదిరిపోవాలి, భీకరంగా బీజిఎం ఉండాలి, ఫుల్ హీరోయిజం ఎలివేషన్ తప్పదు కదా, ఓ హీరోయిన్ కూడా ఉండాలి, క్రేజ్ ఉన్న హీరోయిన్, ఇతర భాషల నుంచి ఒకరిద్దరు నటులు, మరి పాన్ ఇండియా లుక్ కావాలి కదా. ఇదే ఫార్ములా జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా చూస్తుంటే అదే గుర్తొస్తోంది. నిజానికి మనకు మంచి నటులున్నారు, కానీ వాళ్ళు జస్ట్ హీరోలుగా మాత్రమే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ లోని రియల్ నటుడిని ఆవిష్కరించదగిన పాత్ర ఈ రోజుకు తనకు రాలేదు. ఈ కమర్షియల్ ఫార్ములాల రోజుల్లో ఇక రాకపోవచ్చు కూడా. 7 ఏళ్లైంది కదా తన సోలో సినిమా రిలీజ్ అయ్యి. సుదీర్ఘమైన గ్యాప్. RRR లో కూడా అంత గొప్ప పాత్రేమీ కాదు. రౌద్రం రుధిరం బాపత్ ఎలివేషనే. తను ఎమోషన్స్ చక్కగా పలికించగలడు. కామెడీ టైమింగ్ కూడా అదృష్ట చూశాం కదా. పాత్రలోకి అచ్చంగా పరకాయ ప్రవేశం చేయగలడు. పాత రాజకీయ వాసనల్ని వదిలించుకుని చంద్రబాబు వంటి నేతల నిజ నైజాలు తెలుసుకుని దూరం జరిగి అచ్చంగా ఓ నటుడిగానే సాగుతున్న ఎన్టీఆర్ తన పాత్రల విషయంలో పునరాలోచించుకోవాలి. ఎందుకంటే చూస్తున్నాం కదా, అంతటి చిరంజీవి కూడా ఆచార్య, భోలా శంకర్ వంటి పాత్రలు చేసి ఎలా చేతులు కాల్చుకున్నాడు. తనకు నష్టం లేకపోవచ్చుగాక, కానీ అంతిమంగా తన ఇమేజ్కి డ్యామేజీయే. చివరకు చిరంజీవి సినిమా అంటే ఇక ఇలాంటి పాత్రలే. తను మారలేడు అనిపించుకుంటున్నాడు. పోతినేని రామ్ డబుల్ స్మార్ట్ ఏ రేంజ్ డిజాస్టరో చూశాం. మరో మంచి నటుడు రవితేజకు వరుస ఫ్లాపులు. మిస్టర్ బచ్చన్ ఘోర పరాజయం తాజాదే కదా. ఇలా బోలెడు ఉదాహరణలు. మితిమీరిన హీరోయిజం ఫార్ములా బిల్డప్పులను జనమంతగా ఆదరించడం లేదు. ఇప్పుడు దేవరా అయ్యో దేవరా అనేట్టుగా లేదు, కానీ మరి ఆచార్య సెకండ్ వర్షన్ అన్నట్టుగా కూడా లేదు. కాస్త బెటరే, కానీ చాలా మంది ప్రేక్షకుల్లో నిరాశ, అసంతృప్తి. ఇది జూనియర్ ఎన్టీఆర్ స్టామినాకు తగిన కథ కాదు, పాత్ర కాదు అని US ప్రీమియర్ షోల అవుట్కమ్ అదే. నిజమే, కానీ సినిమా ఆశించినంతగా థ్రిల్ కల్పించలేకపోయింది. ఫ్లాట్ కథనం, మరీ ముఖ్యంగా గొప్పగా చెప్పుకున్న జాన్వీ పిల్లది మరీ తక్కువ స్క్రీన్ స్పేస్. అందగత్తే అతిలోక సుందరి అన్నట్టు ఏవో చూపించే ప్రయత్నం చేశారు, కానీ అలా ఓ నటి ఉందా లేదా అని చూపించగల పాత్ర మాత్రం అస్సలు కాదు. సైఫ్ అలీ ఖాన్ను తెచ్చిపెట్టుకున్నారు, కానీ విలన్ క్యారెక్టరైజేషన్ బాగా వీక్. ఒక్క పాట మాత్రం బెటర్. అనిరుద్ధ్ BGM పర్లేదు. ఆయుధ పూజ వంటి 1-2 సీన్లు బాగా వచ్చాయి. ఎస్, కమర్షియల్ లెక్కల్లో సినిమా పాస్ అవుతుందేమో, 100 కోట్ల వసూళ్ల లెక్కల వార్తలు ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తాయేమో, కానీ జూనియర్లోని రియల్ నటుడిని మళ్ళీ చూడాలని కోరుకునే అభిమాన ప్రేక్షకులకు మాత్రం ఇది ఓ సగటు తెలుగు స్టార్ హీరో సినిమా అనిపిస్తుంది, అంతే. అయ్యో దేవరా, మరో ఆచార్య, మురిపించని దేవేరి కొరటాలతో జరపైలం. US మిత్రులు చెబుతున్న ఏకవాక్య సమీక్షలు, పైగా జూనియర్ అభిమానులే వాళ్ళు. ప్రీ రిలీజ్ వేళ విధ్వంసం చూసాం. 10 కోట్ల నష్టం. రాబోయే రోజుల్లో హైదరాబాద్లో ప్రీ రిలీజ్లకు పర్మిషన్లు ఇవ్వాలో లేదో ఇక ప్రభుత్వం ఓ విధాన నిర్ణయం తీసుకోవాల్సిన సిచ్యువేషన్. ఏదో థియేటర్లో టికెట్లు లేని ప్రేక్షకులు అనేక మంది జ్వరపడటంతో గొడవట, కొట్లాట, షో రద్దు ఆట, అడ్డగోలు టికెట్ రేట్లు, ఎడాపెడా అధిక షోలు, వేల థియేటర్లు, పంపిణీ గొడవలు, అర్జెంటుగా జూనియర్ పాపులారిటీని సొమ్ము చేసుకునే తాపత్రయాలు. ఈ స్థితిలోనూ జూనియర్ను తొక్కాలని చూసేవాళ్ళు కొదవలేదు ఇండస్ట్రీలో, తన క్లాస్లో. కానీ తొక్కే కొద్దీ లేస్తాడు తను. ఆ స్టామినా ఉంది తనలో. కాకపోతే ఈ మూస దేవర కాదు, మరో మంచి దేవర పాత్ర పడాలి తనకు.